డొనాల్డ్ ట్రంప్ భయంకరంగా ఆట ఆడుతున్నాడు. ఏం లేదు, 200 మందిని ఇండియన్స్ పంపించిన అని చెప్పి కథలు చెప్తున్నాడు. భయపెట్టించే ప్రయత్నం భయంకరంగా చేస్తున్నాడు. నిజానికి జరుగుతున్నది ఏంటంటే అక్కడ కొందరు కొన్ని కేసులు ఫైల్ చేస్తారు. లైక్ అసైలము అంటే దాన్ని తెలుగులో ఏమంటారు, అసైలం అని ఫైల్ చేస్తారు. అంటే శరణార్థులం అని చెప్పి ఫైల్ చేస్తారు. అట్లా కొందరేమో మ్యారేజ్లు చేసుకొని అక్కడ గ్రీన్ కార్డు సంపాదించుకోవడం కోసం గ్రీన్ కార్డు రావాలనే ఉద్దేశంతో మ్యారేజ్ చేసుకొని కేసు ఫైల్ చేస్తారు. ఇంకొందరేమో మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ మీద వైఫ్ మళ్ళీ అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా కొన్ని కేసులు ఫైల్ చేసి గ్రీన్ కార్డు సంపాదించుకుంటుంటారు. సో ఇలా కేసులు ఫైల్ చేసిన వాళ్ళు ఒక 18,000 20,000 మంది ఉంటారు. యాక్చువల్గా అయితే ఇండియన్స్ 7,20,000 మంది ఉన్నారు. కానీ ట్రంప్ చెప్తున్నది 20,000 మంది. అంటే ఆ ట్రంప్ చెప్పే లెక్క ఏంటంటే 20,000 మంది ఇలాగ కేసులు ఫైల్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి దొరకరు ఎవరు. ఈ కేసులు ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు ఉండే అడ్రస్లు, రెసిడెన్షియల్ అడ్రస్లు అన్నీ ఇస్తారు. సో అక్కడ పట్టుకుంటున్నారు వీళ్ళు. అంతేగాని మీరంతా ఏదో భయపడిపోయేసి అక్కడేదో జరుగుతుందని మీరంతా ఇండియన్స్ అంతా ఊహించుకుంటున్నారు. తప్పు. అన్నీ సాదాసీదాగా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాలిఫోర్నియాలో భయంకరంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. 2 లక్షల మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు రోడ్ల మీదకి వచ్చేసి. ఇమిగ్రేషన్ డిపోర్టేషన్స్ ఆపకపోతే గొడవలు అవుతాయని చెప్పి. అంటే ఇప్పుడే ఇమ్మీడియట్గా ఏం కాదు, వాడు ఏంటంటే భయపెట్టిస్తున్నాడు, జనాలను భయపెట్టించి వెళ్ళిపోయేలాగా చేస్తున్నాడు. కాబట్టి మీరంతా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న వాళ్ళైనా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులైనా ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్.